నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు సార్ ఎక్సలెంట్. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుంటే నిన్న బుధవారం ఏదైతే మిడ్ ఆఫ్ ది డే నుంచి స్టాక్ మార్కెట్ అనేది పెరగడం చూసాం మెయిన్గా నిఫ్టీ అనేది రిలయన్స్ వల్ల బాగా ప్రాఫిట్లోకి వచ్చింది అండ్ మరి ఈ రోజు కూడా చూసుకుంటే నిఫ్టీ అనేది 72.46 అండ్ సెన్సెక్స్ అనేది 201.88 హై ట్రెండ్లో ఉంది సో ఇదే లాభాలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉందంటారా యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా నిన్న మిడ్ ఆఫ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకుంది. దానికి రిలయన్స్ లాంటిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది సపోర్ట్ చేయడం వల్ల మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకుంది. కానీ ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అంటే ఈ రోజున ఏదైతే గ్లోబల్ క్లూస్ వల్ల మార్కెట్ అయితే మంచి స్వింగ్లో మార్కెట్ ఒక నిఫ్టీ అయితే ఒక 70 పాయింట్లను, సెన్సెక్స్ అయితే ఒక 120-150 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఒక 200 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇది సెకండ్ హాఫ్ అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ 11:30 12 o'clock దగ్గర కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్లో మళ్ళీ ఏదైనా కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ థర్స్డే అండ్ ఫ్రైడే ఈ 2 days కూడా మార్కెట్లో కొంచెం సెల్లింగ్ సైడ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. నిఫ్టీ అయితే 21,750 పైన సస్టైన్ అవుతేనే 750 ఆర్ 760 పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఇట్ విల్ టేక్ ఆఫ్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అదర్వైజ్ ఏదైతే 700 బ్రేక్ చేసి అక్కడే కన్సాలిడేషన్ అవుతే మాత్రం నిఫ్టీ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్రెడీ ఓపెనింగ్ ఏదైతే 200 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయినప్పుడు కూడా అది ఏదైతే 47,750 ఆర్ 800 దగ్గర మధ్యలో ట్రేడ్ అయినప్పుడు కూడా నౌ ఇట్స్ ఏ ట్రేడ్ ఆఫ్ 45,900 ఏది 45,700 అండ్ 750 560 ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 47,600 బ్రేక్ చేసిందో ఈ 600 డౌన్లో మార్కెట్ అయితే మాత్రం మళ్ళీ 47,100 వరకు 500 పాయింట్స్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. దీనికి బెంచ్ మార్క్ ఏంటంటే 47,800 పైన మార్కెట్ ట్రేడ్ అయిన మార్కెట్ నిఫ్టీని మనం బై చేయడానికి బ్యాంక్ నిఫ్టీని మనం బై చేయడానికి అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజు మార్కెట్లో ఇది కన్సాలిడేషన్ అయ్యి సెకండ్ హాఫ్లో కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. యా సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే టాప్ గెయినర్స్లో ఈజీ ట్రిప్ ప్లానర్స్ అని అండ్ అలాగే 52-week హైలో స్టెర్లింగ్ విల్సన్ అని చెప్పేసి ఇవి కొంచెం హై ట్రెండ్లో కనిపిస్తున్నా వీటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? యాక్చువల్గా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే మనకి హీరో మోటార్స్ నిన్న కూడా చెప్పాం, హీరో మోటార్స్ 4,000 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. అది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. హీరో మోటార్స్, బజాజ్ ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. కాబట్టి ఈ రోజు ఏదైనా బెట్ చేయగలిగితే ఆటోమొబైల్ సెక్టర్ లోను, అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 3-4 days నుంచి అది ఏదైతే మార్కెట్ లో దానికి నిన్న బాగా బులిష్ అవడం వల్ల దాన్ని ఈ రోజున మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. అదేవిధంగా కోల్ ఇండియా లాంటి ఆల్రెడీ మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ మార్కెట్ లో మనకి టేక్ ఆఫ్ అయ్యి 2 days నుంచి మార్కెట్ లో ముందుకెళ్తే అలాంటి స్టాక్స్ లో మనం ఏదన్నా ఉంటే దాంట్లో మనకి ఈ రోజు ఇంట్రాడేలో మనకి మనం క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. కాబట్టి మనం మార్కెట్ లో కొంచెం ఆచి తూచి మనం స్టెప్ వేయవలసిన అవసరం ఉంటుంది. సెక్టార్ల వైజ్ చూసుకున్నట్టయితే ఇప్పటికైతే ఎనర్జీ సెక్టార్ అయితే మంచి స్వింగ్ లో ఉంది. ఎనర్జీ సెక్టార్ లోను ఏదైతే టాటా పవర్ కానీ, ఐఓసి కానీ, రిలయన్స్ కానీ, కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టార్ లో టాప్ మోస్ట్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టాటా పవర్, ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టార్ సంబంధించిన స్టాక్స్. ఇవన్నీ కూడా మార్కెట్ లో ఈ రోజున కొంచెం ప్లస్ లో ఉండే అవకాశం ఉంది. కానీ అన్ని స్టాక్స్ ప్లస్ లో ఉండే అవకాశం లేదు. ఏదైతే ఎనర్జీ సెక్టార్ అండ్ ఆటోమొబైల్ సెక్టార్ ఈ రెండు కూడా బాగున్నాయి. ఆటోమొబైల్ సెక్టార్ లో కూడా హీరో మోటార్స్ గత లాస్ట్ 5 days నుంచి మన ఫ్రైడే దగ్గర నుంచి కూడా మనం ట్రేడ్ చెప్తున్నాము. హీరో మోటార్స్ అప్ ట్రెండ్ తీసుకుంది. 4,000 దగ్గర నుంచి మార్కెట్ టర్న్ అయింది. హీరో మోటార్స్ కి అప్ ట్రెండ్ వెళ్తుందని చెప్తున్నాము. అదేవిధంగా మనకి ఏదైతే బజాజ్ ఆటో, అదేవిధంగా మదర్సన్ సుమి ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించిన స్మాల్ స్టాక్ అయినటువంటి మదర్సన్ సుమి కూడా అప్ ట్రెండ్ తీసుకుంటుందని చెప్తున్నాము. అదేవిధంగా ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్ ప్రధానంగా చెప్తున్నాము. ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్ కూడా ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో మంచి స్వింగ్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఓన్లీ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా కరెక్షన్ జరిగింది. కాబట్టి ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొంచెం మూమెంట్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఇవి కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ, నిఫ్టీ బ్యాంక్స్ లో కానీ, నిఫ్టీ ఫైనాన్స్ లో కానీ కొంచెం మూమెంట్ ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం స్టాక్స్ విషయంలో, ఇండిపెండెంట్ స్టాక్ విషయంలో కొంచెం ఆచితూచి మనం స్టెప్ వేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. యా సార్ నిన్న చూసుకుంటే బ్యాంక్ సెక్టర్స్లో కూడా హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి ఇలాంటివి కూడా కొంతమేరకు ప్రాఫిట్ అనేది చూపించాయి అండ్ ఈ రోజు కూడా
రికమెండెడ్ బైస్లో చూసుకుంటే ఎస్బీఐ అనేది 625.9 కరెంట్ ప్రైస్ అండ్ అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా 1122.35 కరెంట్ ప్రైస్ చూపిస్తుంది. మరి ఈ రోజు కూడా బ్యాంక్ సెక్టర్స్ ఏమైనా ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ఎస్ బ్యాంక్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కొంచెం మూమెంట్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కంటే అరౌండ్ 600 రేంజ్ లో మనం మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 640 650 వెళ్ళిన తర్వాత కరెక్షన్స్ లో ఒక 30-40 రూపాయలు కామన్ గా కరెక్షన్ జరగడం అనేది కామన్ థింగ్. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవర్ గ్రీన్ స్టాక్ కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొంచెం కరెక్షన్ కి తీసుకున్న తర్వాత తీసుకుంటేనే బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 50% కరెక్షన్ తీసుకుంది, ఇంకా కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకుంటే అంటే ఒకేసారి అది ఆ స్టాక్ ని తీసుకోకుండా దాంట్లో 100 షేర్లు కొనుక్కుందాం అనుకుంటే 50% షేర్లు ఇప్పుడు తీసుకుని మార్కెట్లో ఇంకా కొంచెం బాగా కరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తర్వాత కూడా ఎక్కువ తీసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. యా సార్, మనం నిన్న ఏదైతే రిలయన్స్ వల్ల నిఫ్టీ అనేది పెరగడం చూసామో మరి ఈ రోజు మనం ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్ ఇప్పుడు మళ్ళీ మనం ఇందా చెప్పుకున్న విధంగానే మనకి ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్లోనో ఐషర్ మోటార్స్ అంటే హీరో మోటార్స్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించి మదర్స్ అండ్ సుమి దాంట్లో లాంగ్ టర్మ్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఎనర్జీ సెక్టార్లో ఆల్రెడీ ట్రాక్లో ఉన్నటువంటి టాటా పవర్ కానీ ఐఓసి కానీ రిలయన్స్ కానీ బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక ట్రాక్, కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక ట్రాక్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు, లేకపోతే వాటితో జర్నీ చేసి మనకి మార్కెట్లోకి కొంచెం స్పీడ్గా వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్స్ వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు ఏదైతే బ్యాంక్స్ ఎప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్దగా ప్లస్లో లేవు ఈ రోజున, జస్ట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో మార్కెట్ కరెక్షన్ లో కానీ పార్టిసిపేట్ చేస్తే ఇది మళ్ళీ కొంచెం మనకి డౌన్ ట్రెండ్ లోనే దొరికే అవకాశం ఉంది. ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏదైతే మనకి యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉన్నా ఇలాంటి బ్యాంక్స్ లో ఏదో కొంచెం మూమెంట్ వచ్చింది తప్ప ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో అయితే పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ సెక్టర్ సంబంధించిన అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఈఎక్స్ కూడా ఎనర్జీలు కూడా వస్తాయి. ఈ రెండు కూడా ఫైనాన్స్ సెక్టర్ లోను ఎనర్జీ సెక్టర్ లోను కామన్ గా ఉన్న స్టాక్స్ లో ఈ రెండు కూడా ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ అయితే మాత్రం ఏదైతే కొంచెం స్తబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే దాంట్లో మనకి యాక్సిస్ బ్యాంక్ లాంటి, బంధన్ బ్యాంక్ లాంటి కొంచెం మార్కెట్లో ప్లస్ గా ఉన్నప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అంత స్పీడ్ గా లేదు. కాబట్టి కొంచెం మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దగా మూమెంట్ లో లేవు. కాబట్టి మనం బ్యాంకింగ్ సెక్టర్ లో కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఓన్లీ ఏదైతే యాక్సిస్ బ్యాంకులు అదేదైతే బంధన్ బ్యాంక్ ఉన్నాయో అవి మాత్రమే కొంచెం స్పీడ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ అంత పెద్దగా స్పీడ్ గా యాక్సెప్టెన్సీ లేనప్పుడు మనకి మార్కెట్ లో మనకి కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మైనస్ లో ఉన్నటువంటి సెక్టార్ చూసుకుంటే ఐటీ అండ్ ఫార్మా మైనస్ లో ఉన్నాయి. ఐటీ అండ్ ఫార్మా మైనస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఐటీలో కానీ ఫార్మాలో కానీ వచ్చే మూమెంట్ ఏదైతే దానికి నిఫ్టీకి మంచి మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది సెల్ సైడ్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో కొంచెం సెకండ్ హాఫ్ లో సెల్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనడానికి ఇది కూడా నిదర్శనం అవుతుంది. సో మరి ఈరోజు చూసుకుంటే మిడ్ ఆఫ్ ది డే కొంత మేరకు కరప్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటారు. అవునండి, ఎందుకంటే మన స్టాక్స్ విషయంలో చూసుకున్నట్టయితే ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో హీరో మోటార్స్ కానీ, బజాజ్ కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ గత 2 days నుంచి మార్కెట్లో ఒక స్వింగ్ తీసుకుంటున్నాయి. దాని తగ్గట్టుగా బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఐఓసి ఇది ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయో వీటిలో తప్ప మనకి ఫార్మా కానీ ఐటీ కానీ చూసుకున్నట్టయితే డ్రాస్టికల్ ఫాలింగ్ ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆటలో మనం జాగ్రత్తగా ఆచి చూసి మనం ఏదైతే ఫార్మాలో చూసుకుంటే రెడ్డిస్ అయితే 2% పైన పడింది. అయితే ఇన్ఫోసిస్ అయితే 1.5% పైన ఫాలింగ్ ఉన్నది. కాబట్టి మనకి ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే వరకు కూడా మార్కెట్లో కొంచెం కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా కరెక్షన్ జరిగినట్టు అక్యుములేషన్ దశగానే పెట్టాలి తప్ప ఇంట్రాడేలో మనం ప్రాఫిట్ తీయడం అన్నది కొంచెం కష్టమైన పని. అదేవిధంగా సెల్ సైడ్ ఉంటే మాత్రం సెల్లర్స్ మాత్రం ఈ రోజు మాత్రం మంచి అవకాశం ఉండే మంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.